ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఒకళ్ళు ఇలా ఇంత నవ్వు వచ్చేస్తుంది, ఇంత ఆనందంగా ఉన్నానంటే ఈరోజు చికెన్ ఐటమ్ స్టార్ట్ అయిపోతుంది. చికెన్ ఐటమ్ మనం చేసుకుంటున్నాం, కానీ ముందు ఈ ఐటమ్ పేరు క్రిస్పీ మిరియాల కోడి. అయితే రెస్టారెంట్లలో అక్కడ ఇక్కడ కూడా ఈ క్రిస్పీ మిరియాల కోడి కొన్ని చోట్ల సర్వ్ చేస్తుంటారు. అయితే చేయడం చాలా సింపుల్, కానీ చాలా మందికి తెలియక అబ్బా ఇంట్లో చేస్తే చికెన్ ఇంత కరకరలాడదే, ఎందుకు సాఫ్ట్గా ఉంటుంది, ఇక్కడ ఎంత బాగుంది అని. సో అది ఎలా చేయాలో ఈరోజు చూసుకుందాం. ముందుగా ఈ మిరియాలు కరివేపాకు మంచి కాంబినేషన్, ఈ రెండింటిని చికెన్ తో పాటు వేసేసుకుందాం. కరివేపాకు కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ మిరియాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఫ్రై చేసినప్పుడు ఈ మిరియాలు తినేటప్పుడు లైట్గా తాకితే బాగుంటుంది, కానీ మరీ ఎక్కువ తాకిందనుకోండి చికెన్ తో పాటు మిరియాలు మరీ ఎక్కువ అయితే తినలేము. కాబట్టి ఇప్పుడు ఈ కరివేపాకు ఒక బౌల్లో తీసేసుకుందాం. అలాగే దీంట్లో మిరియాలు చాలా కొంచెం వేద్దాం, కొంచెం మళ్ళీ పిండిలో కలిపి వేసుకుందాం. చాలా కొంచెమే ఇందులో వేసుకుందాం, చికెన్కి పట్టేంత లైట్గా. దీంట్లో మనం మైదా పిండి ఒకవేళ దేనికన్నా పట్టించి ఫ్రై చేస్తే అది క్రిస్పీగా వస్తుందని ఏ నమ్మకం లేదు. ఎందుకు అంటే మీరు చేసే విధం బట్టే అది క్రిస్పీగా వస్తుంది. ఈ మైదా పిండి దేనికైనా, ఏ కూరగాయలకైనా నేను చూపించిన విధంగా మీరు పట్టిస్తే ఆ కూరగాయలు చక్కగా క్రిస్పీగా వస్తాయి. ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఈ టెక్నిక్ వాడతారు, అందుకే అక్కడ చక్కగా క్రిస్పీగా ఉంటుంది. ఫ్రై చేసిన తర్వాత కూడా దాన్ని చాలాసేపు వరకు క్రిస్పీగా ఉంటుంది. ఇందులో మైదా పిండి వేసుకుందాం. వేసి దీంట్లో కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా కావాలంటే ఇందులో వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల మనకి మంచి సువాసన కూడా వస్తుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బయట వెళ్తుంటే ఒక గుమగుమలాడే సువాసన వచ్చేస్తుంది, అది ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ వల్ల వస్తుంది. ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లో ఈ మజ్జిగ పోసి దీన్ని చిక్కటి మిశ్రమంలా తయారు చేసుకుందాం. చిక్కటి మిశ్రమం అంటే దోస పిండి ఎలా ఉంటుంది ఆ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. మరీ పల్సగా ఉంటే ఇంకా మీ చికెన్ చక్కగా కరకరలాడుతూ రాదు. కాబట్టి ఇంకా కొంచెం అంతా చేసుకుంటే సరిపోతుంది. చికెన్ లో కూడా నీళ్లు వదులుతుంది కాబట్టి ఇది కొంచెం చిక్కగా ఉన్నా పర్లేదు. తర్వాత ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసుకున్నాం అనుకోండి, ఇందులో కొంచెం తేమ చూడండి, ఇలా సైడ్ లో నీళ్లు వస్తుంది. నీళ్లతో పాటు మనం ఇందులో ఈ చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్ కి లైట్ గా పట్టిద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రెష్ గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే వేయండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా పర్లేదు. ఏ స్టోర్లోనో తీసుకొచ్చి చాలా రోజులు అయింది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ అల్లం వెల్లుల్లి వాసన ఎక్కువ వచ్చి ఇది ఇంకా తినలేము. కాబట్టి దీంట్లో నుంచి ఈ చికెన్ తీసేసి దీంట్లో వేసుకుందాం. నేను ఎప్పుడు మీకు ఒకటి చెప్తాను, చికెన్ తెచ్చిన వెంటనే ఇలాంటి ఐటమ్స్ చేయకూడదు. చికెన్ ని తీసుకొచ్చి కొంచెం ఉప్పు నీళ్ళల్లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఒక 3-4 గంటల తర్వాత దాంతో ఫ్రై ఐటమ్ చేసుకోండి, కూరలు చేసుకోండి. చికెన్ సాఫ్ట్ గా చక్కగా ఉంటుంది. నిన్న మా ఇంటికి సాయంత్రం గెస్ట్లు వచ్చారు, అంటే అనుకోకుండా వచ్చారు. సరే మరి చికెన్ చేద్దాం కదా అని టక్క చికెన్ తీసాం. వాళ్ళు కూడా సరదాగా కిచెన్ లో ఉండి ఏం చేస్తున్నాడు, ఒక వంటవాడు కదా ఏం చేస్తున్నాడు అని చూస్తా ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో చికెన్ రెడీ అయిపోయింది. వాళ్ళు అది వేసుకునే ముందు కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అది మీరు తినండి అన్న. తిన్న తర్వాత ఇంత సాఫ్ట్ గా ఎలా ఉంది అన్నారు. ఎందుకంటే చికెన్ ని బ్రైన్ చేసుకుంటే అంత. కాబట్టి మరీ చెప్తూ ఉంటాను, ప్రతిసారి చికెన్ మార్కెట్లో తెచ్చుకోండి, కొంచెం ఉప్పు నీళ్ళలో చికెన్ని ఒక 3 గంటల పాటు పెట్టి తర్వాత ఏదన్నా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చికెన్ని మైదా పిండి ఈ మజ్జిగ మిశ్రమంలో ఇలా వేసేసాను. దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. చికెన్ చక్కగా కలిపేసుకున్నాం. మైదా పిండి మళ్ళీ మనం తీసుకుందాం. తీసి కావాలంటే, అంటే ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేయాలని ఏం రూల్ లేదు, కానీ బ్రెడ్ క్రమ్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. మన చికెన్ లైట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీంట్లో చిటికెడంతా ఈ మైదా పిండిలో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం పైన కోటింగ్ లో కూడా మనకి కొంచెం అంత ఉప్పు పడాలి, లేకపోతే ఆ టేస్ట్ ఉండదు. ఇందులో వేసి ఇందులో మరింత కొంచెం మిరియాలు వేసుకుందాం. అయితే మిరియాలు కూడా ఫైన్ గా చేసిన పొడి కొంచెం వేసుకోండి. ఇప్పుడు చికెన్ మిరియాల సువాసన వచ్చి బాగుంటుంది. మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి మీకు బాగుంది. ఇది రెడీ. దీంట్లో బ్రెడ్ క్రమ్స్ కావాలంటే కొంచెం వేసుకోండి. ఇది చికెన్ కి మంచిగా కోటింగ్ అయి బాగా క్రిస్పీగా చేస్తుంది. మీరు ఇందులో కావాలంటే కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, చూడడానికి తర్వాత బాగుంటుంది.
కొత్తిమీర ఇంకా కొంచెం ఫైన్గా చాప్ చేసేసుకొని వేసేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకుందాం. అంతా రెడీగా ఉంది కదా. ఈ చికెన్ని ఇందులో వేసి దొర్లించి ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తుందా లేదా అని మీకు డౌటా? పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. కానీ నేను చేసిన ప్రతి పద్ధతి ఫాలో కండి. పిండిలో చిటికెడంత సోడా వేయండి, కొంచెం కావాలంటే బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి, ఇలా పొడి పొడిగా మజ్జిగలో చక్కగా ఇలా వేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేస్తే చక్కగా అద్భుతంగా వస్తుంది. దీన్ని మీరు కాలీఫ్లవర్తో చేసుకోండి, దేంతో చేసుకున్నా బాగుంటుంది. ఒక పక్క నూనె వేడిగా ఉంది, పిండి ఉంది. దీన్ని మంచిగా బటర్ మిల్క్లో చక్కగా కోట్ అయిన దాన్ని ఈ పిండిలో వేయండి. వేసి ఇలా టాస్ చేసుకొని కావాలంటే మనం ఒక ప్లేట్లో ఇక్కడ పెట్టేసుకుందాం. అయితే దీన్ని సాధారణంగా ఏం చేస్తామంటే పొట్లంలో వేసి దీన్ని ఇలా ఫుల్ షేక్ చేస్తాం. అప్పుడు ఎటు పక్క కూడా మిస్ అవ్వకుండా ఈ చికెన్ పర్ఫెక్ట్గా కోటింగ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా పెడతాను. ఇదే విధంగా వేరే చికెన్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసి ఇదే విధంగా చూడండి, ఒక చేత్తో ముక్క వేయండి. ఈ పిండిని ఇలా దొర్లించాలి. అయ్యో ఏంటి ఇంత పిండిలోనా? అవును, అప్పుడే మీకు హోటల్ స్టైల్లో మీ చికెన్ రెడీ అవుతుంది. తర్వాత ఈ చికెన్ని ఫ్రై చేసుకుంటే అస్సలు ఉంటుంది చూడండి, మజా అద్దరిపోతుంది. చికెన్ ముక్కలు ఈ వేడి నూనెలో ఫ్రై చేసేద్దాం. పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. నూనె సమోసాలు ఎలా ఫ్రై చేసుకునేటప్పుడు ఎలా వేడిగా ఉంటుందో అలా ఉంటే చాలు. తర్వాత పర్ఫెక్ట్గా బంగారు రంగుతో మెరుస్తూ ఈ చికెన్ బయటకు వస్తుంది. తర్వాత చూడండి, మీరు ఇది ఒక పావు గంట బయట పెట్టినా ఆ చికెన్ కరకరలాడుతూనే ఉంటుంది. ఈ పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ని మనం నీళ్ళలో పెట్టడం వల్లే పర్ఫెక్ట్గా లోపల కూడా కుక్ అయి జ్యూసీగా ఉంటుంది. చికెన్ కరకరలాడుతూ ఇలా పువ్వుల్లా చక్కగా వచ్చింది. నేను చూపించిన విధంగా ఇలా చేస్తే ఇలా రెస్టారెంట్ స్టైల్లో మీకు వస్తుంది. కాబట్టి ఏంటి, ఏదన్నా వంట చూస్తే దాన్ని పర్ఫెక్ట్గా చూడండి, వీలైతే రాసుకోండి, దాంట్లో చెప్పినవి కొన్ని అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరే కొంచెం ప్రశ్నించుకోండి. ఇది ఎందుకు చెప్పారు? ఎందుకంటే మనం వంటల కంటే వంటల్లో మర్మాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. ఈ చికెన్ పర్ఫెక్ట్గా ఉంది, మరి కరకరలాడుతూ మరి ఒక 4-5 నిమిషాల తర్వాత, ఎందుకంటే ఇలా చూడగానే దూకేసి తినేయాలనిపించే విధంగా ఉండి తిని మూతి కాల్చుకున్నాను. దీన్ని మాత్రం పర్ఫెక్ట్గా రెడీ. మరి తినేద్దామా? కరకరలాడే బంగారు రంగుతో చికెన్ ఉంటే ఇంకేంటి, ముఖంలో చిరునవ్వు. మరి చికెన్ ముక్కలు చూడండి ఎంతో చక్కగా క్రంచీగా మన చికెన్ పీసెస్ రెడీ. మరి ఈ చికెన్ పీసెస్ దాంట్లో మిరియాల ఫ్లేవర్ వేసి చక్కగా చేసుకున్నా. మరి మన ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అక్కడిక్కడ అమ్మే చికెన్ కంటే చాలా బాగుంది. అది కూడా మన ఇళ్లలోనే చేసుకోవచ్చు, ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా. చూస్తారు కదా, మరి ఆలస్యం అందుకు మీ ఇళ్లలో చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని చక్కగా జీవితాన్ని ఆస్వాదించండి. మరి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, ఇలాంటి అద్భుతమైన రుచులు మీ సొంతం చేసుకోండి. చికెన్ జ్యూసీగా, పైన క్రంచీగా. అది ఇంట్లో ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఇదే రెసిపీ మీరు వేరే రొయ్యలతో చేసుకోవచ్చు ఏంటి, లేకపోతే కాలీఫ్లవర్తో చేసుకోవచ్చు, పన్నీర్తో చేసుకోవచ్చు. దేంతోటైనా ఇది సాధ్యమవుతుంది. చేసుకోండి, తినండి, సూపర్ అని ఎంజాయ్ చేయండి. క్రిస్పీ పెప్పర్ చికెన్ ఫ్రై. దీన్ని చేయడానికి ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం మిరియాల పొడి, మైదా పిండి, ఉప్పు, ఫ్లేవరింగ్ సాల్ట్, మజ్జిగ పోసి కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి కొంచెం అల్లం వెల్లుల్లి పట్టించి దీన్ని ఆ మైదా పిండి మజ్జిగ కలుపుకున్న మిశ్రమంలో వేసి కలిపి పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో మైదా పిండి, దాంట్లో చిటికెడంత సోడా, మిరియాల పొడి, బ్రెడ్ క్రమ్స్ వేసి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసిన తరువాత చికెన్ ముక్కలు ఈ మైదా పిండి మిశ్రమంలో వేసి మనం దొర్లించుకోవాలి. దొర్లించి వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని క్రిస్పీ పెప్పర్ ఫ్రై చికెన్ తిని ఎంజాయ్ చేయండి. ప్రతిరోజు మన సూపర్ షెఫ్ వంటల ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటారు. కానీ ఒకవేళ మిస్ అయినా, లేకపోతే మరోసారి చూడాలన్నా
మన యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అన్ని వంటకాలు చక్కగా మరోసారి చూడొచ్చు. కరకరలాడుతూ అద్భుతమైన టేస్ట్. అంటే అందరికీ నోటికి వచ్చేది చికెన్, అంటే చికెన్ 65 అంటారు. కాకరకాయ ఏం తప్పు చేసింది? కాకరకాయ కూడా మనం 65 చేసుకోవచ్చు. ఈ పంచదార ఉప్పులో ఈ కాకరకాయలు కుక్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఆ ఉన్న చేదుకి మంచి తీపి కొంచెం అందించి కాకరకాయలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఒక్కొక్క కూరకి ఒక్కో రకమైన రుచి అన్నట్టు చక్కగా ఇప్పుడు బాగుంది. దీన్ని ఈ కాకరకాయలకు పట్టించి ఫ్రై చేసేసుకుందాం. ఈ సోడా వేయడం వల్ల కూడా కాకరకాయలు ముత్యాల్లా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా తయారవుతాయి. కాకరకాయలు ఎప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళ ఒకే రకం కాదు, దాన్ని కూడా ఎన్ని వెరైటీల్లో చేసుకోవచ్చో చూడండి. ఈరోజు కాకరకాయ పండగ మనకి అద్భుతం. ఈ విధంగా ఇలా పొడి పొడిగా కోటింగ్ చేసుకుంటే ఇది మనకి మంచి క్రిస్పీగా వస్తుంది. పిండిలో దొర్లించిన ఈ కాకరకాయని జాగ్రత్తగా ఇందులో వేసుకోండి. పిండి ఎంత చక్కగా పట్టుకుంటే ఇవంతా కరకరలాడుతూ వస్తాయి. పైన ఏదైతే పిండి చక్కగా మనం కోటింగ్ చేసామో దానివల్ల దీనికి కరకరలాడుతూ ఉంటుంది. తింటే ఆ కాకరకాయలోని వేపుల్లో ఉన్న మజా, మరి కాకరకాయ పులుసులో ఉన్న మజా, మరి అలాగే దీన్ని కూడా కరకరలాడే విధంగా మనం కాకరకాయని మార్చేసుకున్నాం. ఇది కొరికితే